ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు 18 మంది ముఖ్యమంత్రులు, ప్రకాశం పంతులు మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు, అటు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నవి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 18 మంది ముఖ్యమంత్రులు. కాలపరిమితి 73 సంవత్సరాలు. 1953 నుంచి 73 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, 22 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ, 46 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరిపాలించడం జరిగింది. కాబట్టి 22 సంవత్సరాల తెలుగుదేశంలో 16 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 6 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు. ఈ 16 సంవత్సరాల చంద్రబాబు పీరియడ్లో 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, 7 సంవత్సరాల పాటు నవి ఆంధ్రప్రదేశ్లో. ఈ 7 సంవత్సరాల్లో మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, రెండవ టర్మ్ 2 సంవత్సరాలు. ఇది ఓవరాల్గా మనం కంపేర్ చేయాలంటే జనరల్గా మొత్తం 73 సంవత్సరాల పరిపాలనను, 18 ముఖ్యమంత్రుల పరిపాలనను, దాంట్లో 18 మందిలో 14 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, 3 తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కరరావు గారితో కలిసి జగను, ఇది మామూలుగా కంపేర్ చేస్తే బెస్ట్. కానీ మనం ప్రస్తుతానికి టాపిక్ ఓన్లీ 2 సంవత్సరాల కూటమి పాలన గురించే కాబట్టి మనం దాని గురించే చర్చిద్దాం. ఏ ముఖ్యమంత్రికైనా, ఏ ప్రభుత్వానికైనా నాణానికి బొమ్మ బోర్సా ఉన్నట్లు మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. అలాగే ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కూడా మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ డిమెరిట్సే ఉన్నాయని చెప్పడం భావ్యం కాదు, మెరిట్స్ కూడా ఉన్నాయి. ముందు మనం మెరిట్స్ గురించి చెప్దాం, తర్వాత డిమెరిట్స్ కొండవీటి జాంతాడలో దండిగా ఉన్నాయి కాబట్టి బుల్లెట్ పాయింట్సే, ఎలాబరేట్గా పోవడం లేదు. మనకు మెరిట్సే తీసుకుంటే నంబర్ 1 సామాజిక పెన్షన్. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అమౌంట్ పెంచుతామని చెప్పారు, పెంచారు. కొత్త పెన్షన్లు ఇవ్వనప్పటికీ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, పెంచారు. అది ఒక సక్సెస్ఫుల్గా చెప్పచ్చు. రెండవది మహిళలకు సంబంధించి ఉచిత వంట గ్యాస్ సరఫరా 1 ఇయర్ ఇవ్వలేదు, తర్వాత ఏదో ఇస్తున్నారు, కొందరికి అందుతున్నాయి, కొందరికి అందలే. కానీ అది కూడా మనము టిక్ వేసుకున్నాం, పాస్ కింద టిక్ వేసుకున్నాం. మూడవది తల్లికి వందనం. మొదటి సంవత్సరం ఇవ్వలే, మళ్ళీ ఇస్తా అన్నారు, ఈ సంవత్సరానికి ఇది ఇస్తామంటున్నారు, దానికి కూడా పాజిటివ్ టిక్ వేసుకున్నాం. నాలుగవది అన్నదాత సుఖీభవ, అది కూడా మొదటి సంవత్సరం ఇవ్వలేదు, తర్వాత ఇస్తున్నారు, దాన్ని కూడా పాజిటివ్గానే వేద్దాం కొంత సంఖ్య తగ్గినప్పటికీ. ఐదవది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది కూడా కొన్ని వేరే విధంగా కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఇది హామీ ఇచ్చిన ప్రకారంగా అమలు చేస్తున్నారు, కొద్ది లేటుగా అయినా సరే, అది ఒకటి. తరువాత అన్నా క్యాంటీన్లు, దానికి ప్లస్ వేద్దాం. డిఎస్సి ఇటీవల కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి వచ్చినప్పటికీ డిఎస్సి, మెగా డిఎస్సి అన్నారు, అది మెగాని కానీ డిఎస్సి కానీ 15,940 పోస్టులు, ఉపాధ్యాయుల పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. తర్వాత పెట్టుబడులు గతానికంటే వాళ్ళు చెప్పినంత రాకున్నా కానీ కొంత పెట్టుబడులు కొంతమేరకు వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడ ఇటీవల బాగానే జరుగుతుంది, కాబట్టి కొంత పెట్టుబడులు గతానికంటే కొంత బాగానే వస్తున్నాయి. తర్వాత ఇంకా రోడ్లు గతానికంటే కొంచెం బెటర్గా ఉన్నాయి. పూర్తిగా ఏదో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పలే కానీ జగన్ పీరియడ్ కంటే కొంచెం బెటర్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనము మెరిట్స్ కింద తీసుకోవచ్చు ఈ ప్రభుత్వానికి. ఇంకా నాణానికి మరొక సైడ్ వస్తాం. ఇవి డిమెరిట్స్, ఫెయిల్యూర్స్. ఇవి కొండవీటి చెంతాడులో ఉన్నాయి, అనేక ఉన్నప్పటికీ దాదాపు ఒక 20-25 బుల్లెట్ పాయింట్స్ చెప్దాం. దాంట్లో మొదటిది ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పులు. గతంలో జగన్ ప్రభుత్వాన్ని అందరము తప్పులు పట్టిన వాళ్ళమే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీసు, తర్వాత సొసైటీస్, తర్వాత అటు కుటుంబ పార్టీలు, ఎస్పెషల్లీ చంద్రబాబు,
అనుకూలమైన మీడియా అందరూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేస్తున్నాడు, శక్తికి మించి అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేస్తున్నాడు అని చెప్పి అందరం విమర్శించిన వాళ్ళమే. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉన్నాడు. దీన్ని ఇండైరెక్ట్ అప్పులు తీసేసి డైరెక్ట్ అప్పులే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా డైరెక్ట్ అప్పులు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పీరియడ్లో, ఇండైరెక్ట్ అప్పులు కాదు, కార్పొరేషన్లు ఇవన్నీ అవి కాకుండా డైరెక్ట్ అప్పులే 3,32,000 రూపాయలు జగన్ 5 ఏళ్ల పీరియడ్లో చేసిన డైరెక్ట్ అప్పు 3,32,000 రూపాయలు కాగ్ రిపోర్ట్ ప్రకారంగా. కోట్లు 3,32,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 2 ఇయర్స్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 3,56,655 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్టు. కాబట్టి 5 ఏళ్లలో 3,22,000 కోట్లు అయితే 2 సంవత్సరాల్లో 3,56,655 కోట్లు. కాబట్టి దీంట్లో డెఫినెట్గా వచ్చేసి అప్పు అంతకంటే ఎక్కువ అప్పు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాడు అనేది ఒకటి. ఇక రెండవది, అప్పుడు పదే పదే టీడీపీ వాళ్ళు కానీ విమర్శించేవాళ్ళం, బాధుడు వీరబాధుడు, కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, ఛార్జీలు పెరుగుతున్నాయి అని బాధుడి మీద వీరబాధుడు అని చెప్పేవాళ్ళం అందరం. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధుడు 2 ఐటమ్స్లో. ఒకటి, గతంలో సరే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద పెంచేది ఒకటైతే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఎస్పెషల్లీ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఈ బార్డర్లో ఉండే బంకుల్లో జస్ట్ మేమందరం వచ్చేసి బెంగళూరుకి పోయేటప్పుడు జస్ట్ కర్ణాటక బార్డర్ దాటుతూనే డీజిల్ పట్టించుకునే వాళ్ళం. అంతవరకు ఎటువంటి పోయి మళ్ళీ అక్కడి నుండి వచ్చేటప్పుడు అక్కడ పట్టించుకొని ఎంటర్ అయ్యేవాళ్ళం. అంటే ఒక్కొక్క లీటర్ పెట్రోలు డీజిల్ మీద 8 రూపాయల నుంచి 10 రూపాయలు తేడా ఒక్కొక్క లీటర్ మీద, అటు కర్ణాటక తమిళనాడుతో పోలిస్తే. ఇది జగన్ పీరియడ్లోనే. ఆ రోజు అందరం విమర్శించాం. ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు, మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క వ్యాటు అడిషనల్ వ్యాట్ తగ్గిస్తాము, అడిషనల్ వ్యాట్ తీసేస్తాము, రోడ్ డెవలప్మెంట్ సెస్ తీసేస్తాము, కర్ణాటక తమిళనాడుతో ఉండే సమానంగా పెట్రోలు డీజిల్ రేట్ తెస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏమాత్రం వచ్చేసి ఆ ప్రయత్నమే చేయలేదు, అది జరుగుతూనే ఉంది. ఇక రెండవది, ఈ లోపల కరెంటు ఛార్జీల విషయంలో మొన్న కూడా గొట్టిపాటి రవికుమార్ గారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా పెంచలేదు, ఇంకా మేము ట్రూ డౌన్ చేశాము అని చెప్పేసి పెద్దగా చెప్పడం జరిగింది. వాళ్ళ మీడియా కూడా దాన్ని ఎలాబొరేట్గా చెప్పడం జరిగింది. కానీ వాస్తవం ఏమంటే ట్యాక్సెస్ రూపంలో పెంచలేదు, కానీ యూనిట్ ఛార్జెస్ పెంచలేదు, కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో, అది గతాంది కావచ్చు ఏమైనా కావచ్చు, ప్రభుత్వం వేసింది ఈ ప్రభుత్వమే. 2022-23 సంవత్సరానికి గాను సర్దుబాటు ఛార్జీల కింద 6,072 కోట్లు, 23-24 గాను ఈ ప్రభుత్వం, ఆ సంవత్సరం పేరు చెప్పి ఈ ప్రభుత్వం వేసింది 9,413 కోట్లు, 2024-25కు 2,788 కోట్లు, 2025-26కు 3,000 కోట్లు, మొత్తము 21,273 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద ఈ ప్రభుత్వం వచ్చినాక మోపడం జరిగింది. ఒకవైపేమో యూనిట్ ఛార్జెస్ పెంచలేమంటున్నారు, కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో అంతా ఇంత కాదు 21,273 కోట్ల రూపాయలు అదనపు భారము ఈ 2 సంవత్సరాలలో విద్యుత్ వినియోగదారుల మీద వేయడం జరిగింది. ఇది బాధుడుకు సంబంధించి. మిగతా సూపర్ 6 ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో సూపర్ 6 హామీలు కూడా అంత కారణం. నమ్మారు ప్రజలు సూపర్ 6 హామీలను. సూపర్ 6 హామీల్లో నేను ముందుగానే కొన్ని చెప్పాను, కొంతవరకు అమలైనాయి. కానీ సూపర్ 6 హామీల్లో 25 నెలలు అయినప్పటికీ ఇంకా అమలు కాని ప్రధాన హామీలు ఉన్నాయి. ఇంకా దాంట్లో ఇంతకుముందు చెప్పినట్లు నిరుద్యోగ భృతి, సూపర్ 6 హామీల్లో నంబర్ 1 నిరుద్యోగ భృతి. నిరుద్యోగులకు సంబంధించి నెలకు 3,000 రూపాయల చొప్పున ప్రతి నిరుద్యోగికి ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 25 నెలలు, 25 మూల
75,000 రూపాయలు, ఇంతవరకు పైసా ఇవ్వలేదు అంటే 75,000 రూపాయల వాళ్ళకి వచ్చి ఉండాలి. కాబట్టి నిరుద్యోగ భృతి ఎప్పుడు చెప్పడం కూడా లేదు. ఇప్పటివరకు ఇవ్వలేదు 25 నెలల్లో, ఎప్పుడు ఇస్తామని కూడా సూచాయకుడుగా చెప్పడం లేదు. అసలు ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం లేదు. అది నిరుద్యోగ భృతి సూపర్ 6లో నంబర్ 1 ఫెయిల్యూర్. రెండవది ఆడబిడ్డ నిధి. ఇంతకుముందు చెప్పినట్లు 19-59 సంవత్సరాల మధ్య నడుస్తున్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. 25 నెలలు అయింది, నెలకు 1,500. కాబట్టి దాదాపు 37,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఎగ్గొట్టడం జరిగింది. జనరల్గా ఆడబిడ్డలకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటాం మన కుటుంబాల్లో, మన సాంప్రదాయం. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పినటువంటి అమౌంట్ ఇవ్వలేదు సూపర్ 6లో. అది రెండవ ఫెయిల్యూర్. మూడవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పాడు. యాక్చువల్గా ఎవరు అడగలేదు ఎవరు, అయినా 50 ఏళ్ళకే పెన్షన్ అంటే అది పెద్ద సంఖ్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు అందరికీ 60 ఏళ్ళకైతే వీళ్ళకి 50 ఏళ్ళకే. కాబట్టి చాలా ఉత్సాహంగా ఓట్లు వేశారు. 10 ఏళ్ళ డిఫరెన్సు. అందులో అమౌంట్ నెలకు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటాయి. కాబట్టి 25 నెలల్లో 1,00,000 రూపాయలు, 25 × 4,000 1,00,000 రూపాయలు ఎగ్గొట్టడం జరిగేది. ఇది సూపర్ 6 హామీల్లో ఈ 3 హామీలు ప్రధానమైన హామీలు ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఒకే దానికని తీసుకున్నాం. అందరికీ తెలుసు, మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతోంది. దానికి తోడు బీచ్ల్లో కూడా అది మద్యం. జూదం అలానే. డ్రగ్స్, గంజాయి ఇంతకుముందు ఏదో కొన్ని కాలేజీల్లో కొంతమంది విద్యార్థులకు సంబంధించి ఉండేది. ఇప్పుడు హై స్కూల్ లెవెల్ కూడా డ్రగ్స్ వచ్చేసి గంజాయి రావడం జరిగింది. ఇది విచ్చలవిడిగా దొరుకుతుంది. ఏ ఊర్లో తీసుకున్నా కానీ హై స్కూల్లో దొరుకుతూ ఉంది. కాబట్టి ఇదొక ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్. ఇది కాక మిగతా మళ్ళీ ఐటమ్స్ వస్తాను. దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమి, డబుల్ ఇంజన్. కేంద్రంలో కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కూటమి అధికారంగా ఉంది. డబుల్ ఇంజన్ ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి, అవి వస్తున్నాయని చెప్పడం జరిగింది. కానీ డబుల్ ఇంజన్ ఇది ట్రబుల్ ఇంజన్ అయిందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకు ఆ మాట ఉంటున్నా అంటే, డబుల్ ఇంజన్ అన్నప్పుడు కేంద్రం నుండి గ్రాంట్స్ రూపంలో ఎక్కువ తేవాలి. కేంద్రం నుండి గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రావాలా. డబుల్ ఇంజన్ అనేది నిజంగా అది సక్సెస్ అయితే. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 2023-24లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ వచ్చేసి 34,698 కోట్ల రూపాయలు. 34,698 కోట్ల రూపాయలు కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్. 2024-25లో ఒక 3 నెలలు జగన్మోహన్ రెడ్డి, మిగతా 9 నెలలు చంద్రబాబు నాయుడు. 2024-25 వచ్చింది 20,188 కోట్లు. అంత ముందు సంవత్సరము 34,698 కోట్లు అయితే 24-25లో 20,188 కోట్లు తగ్గింది. 25-26లో 20,000 కోట్లే, మరీ తగ్గింది. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? డబుల్ ఇంజన్ అన్నప్పుడు పెరగాలి కదా. అందులో ఎవరి ఇయర్కి ఒక 5% పెరగాలి న్యాచురల్గానే. ఆ న్యాచురల్గా పెరగాల్సింది కూడా పెరగలేదు. డబుల్ ఇంజన్ ప్రభావంతో మరింత ఎక్కువ రావాలా, అలాంటిది తగ్గిపోయింది. కాబట్టి ఏ విధంగా డబుల్ ఇంజన్ చెప్పాలా? ఇది ఖచ్చితంగా ట్రబుల్ ఇంజన్. తర్వాత ఈయన సంపద సృష్టిస్తాను, దాన్ని పంచుతాను అంటున్నాడు. చాలామంది కూడా ఆయన పెద్ద విజనరీ లీడరు, నిజమే సంపద సృష్టిస్తున్నాడు, పంచుతాడు అని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్నారు. కానీ వాస్తవాలు మనం పరిశీలిస్తే సంపద ఆవిరైపోతుంది. ఏ విధంగా అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుబడి వ్యయం. ఏ గవర్నమెంట్ అయితే ఏ ముఖ్యమంత్రి పాలనలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడతారో అంటే ఉత్పత్తి మీద, అభివృద్ధి మీద, అది బెస్ట్ గవర్నమెంట్, ఆ ముఖ్యమంత్రి బెస్ట్ సీఎం. కానీ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2023-24లో
అంటే వైకాపా చివరి సంవత్సరంలో 23,589 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం బడ్జెట్లో పెట్టింది 23,589 కోట్ల రూపాయలు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2024-25లో పెట్టింది 16,141 కోట్ల రూపాయలు. అంటే గణనీయంగా తగ్గిపోయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంపద సృష్టించే వాళ్ళు పెంచాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కానీ ఇక్కడ సంపద ఆవిరైపోయింది. 23,589 కోట్లు ఎక్కడ, 16,141 కోట్లు ఎక్కడ. కాబట్టి ఇక్కడ సంపద సృష్టి జరగలేదు, సంపద ఆవిరైపోతుంది. ఇంకోటేమి, నేను ముందే చెప్పినట్లు ఈయన చాలా విజనరీ లీడర్, చాలా దార్శనికుడు అని చెప్తుంటారు. ఇక్కడ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించేది, ప్రధానంగా అభివృద్ధి జరిగేది దాని మీదనే. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 2024-25లో టార్గెట్ వచ్చేసి 14,109 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం జరిగింది. కానీ ఆఖరి ఖర్చు పెట్టింది ఎంత? 7,849 కోట్లు. టార్గెట్లో కేవలం 59% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కారణం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్ సకాలంలో ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇవ్వలేదు. ఆ విధంగా 59% మాత్రమే 2024-25లో ఖర్చు పెట్టడం జరిగింది. ఇక 2025-26 అయితే కేవలం 34%. టార్గెట్ 11,324 కోట్లు అయితే ఖర్చు పెట్టింది కేవలం 3,851 కోట్ల రూపాయలు. కాబట్టి సెంట్రల్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ను వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ వచ్చేసి తగ్గిపోవడం జరిగింది. కాబట్టి అందుకోసం ఆయన విజనరీ లీడర్ అని చెప్పేసి అంటుంటారు, కాదు. ఇక దాని తర్వాత మిగతా ఐటమ్స్కి వస్తాను. ఈ లోపల విభజన చట్టానికి సంబంధించినట్టు ఏమి సాధించారు? ఆ రోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి అభివృద్ధి చెందినటువంటి నగరం. ఆ మేరకు కాంపెన్సేషన్గా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్కు 3 వరాలు ఇవ్వడం జరిగింది. ఒక వరం, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు అమలు చేయడం. రెండవ వరం, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేకుంటే కేబీకే తరహా, కోరాపుట్, బోలంగీర్, కలహండి, ఒరిస్సాలో అటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలా. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించాలి. ఆ మూడవ దాని కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు శైల ఆధ్వర్యంలో, దుగరాజపట్నం ఓడరేవు, రాజధానికి నిధులు, పోలవరానికి నిధులు, మిగతా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, 13 కేంద్రీయ సంస్థలు, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయడం, వీటన్నీ కలిసి మూడవ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు. రెండవ దాని కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మొదటి దాని కింద ప్రత్యేక హోదా. ఈ మూడింటిలో 2014-19 ఈయన ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి. అప్పుడు 4 ఏళ్ళు కూటమే, చివరి సంవత్సరంలో బయటకు వచ్చాడు. ఇప్పుడు కూటమి, డబుల్ ఇంజన్ అంటున్నారు. అప్పటికంటే కూడా ఇప్పుడు మీ మీద ఆధారపడి, మొన్నటి వరకు మీ మీద ఆధారపడి మనుగడ సాగించేటటువంటి గవర్నమెంటు. మరి ఇప్పుడు కూడా నిజంగా మీరు విజనరీ లీడర్ అయితే, మీ దగ్గర శక్తి ఉంటే మరి ఎందుకు సాధించలేకపోతున్నాం? ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు చెప్పినట్టు ప్రస్తావనే లేదు, మర్చిపోయారు అందరూ. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ లేదు. అంతకుముందు కనీసం బీఆర్జీఎఫ్, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ అనేది ఒకటి ఉండేది. బ్యాక్వర్డ్ శ్రీకాకుళం, విజయనగరము, ఇక్కడ వచ్చేసి రాయలసీమ 4 జిల్లాలకు దాని కింద సంవత్సరానికి 300 కోట్లు 400 కోట్లు వచ్చేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గవర్నమెంట్ అది పోయింది, ఇది పోయింది. చట్టంలో ఉన్నింది పెట్టలేదు, ముందున్న బీఆర్జీఎఫ్ తీసేశారు, దాని గురించి మాట్లాడడం లేదు. ఇక మూడవది, నేను ముందు చెప్పినట్లు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మాట్లాడడంలే, మొన్న వచ్చి చేసింది ప్రైవేట్ సంస్థకు, జేఎస్డబ్ల్యూకి సంబంధించి ప్రైవేట్ది. ఇది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేసింది ప్రైవేట్దే,
చంద్రబాబు నాయుడు గతంలో ఒకసారి, ఇప్పుడు ఒకసారి, అది ప్రైవేట్దే. కానీ చట్టంలో చెప్పింది శైల ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించాలా, దాని గురించి ప్రస్తావన లేదు, దుగరాజపట్నం లేదు. రాజధానికి గ్రాంట్గా బదులు అప్పు తెచ్చుకుంటున్నారు 63,500 కోట్లు. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద చాలా స్పష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర సచివాలయానికి, రాష్ట్ర అసెంబ్లీకి, రాష్ట్ర శాసన మండలికి, రాజ్యభవన్కు, హైకోర్టుకు, మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం షల్ గివ్ గ్రాంట్ అని అంత స్పష్టంగా ఉంటే గ్రాంట్ తెచ్చుకోకుండా ఇప్పటికే 63,500 కోట్ల రూపాయలు రాజధాని కోసం అప్పు చేశారు. పోలవరం వచ్చేసి బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెక్షన్ విభజన చట్టంలో సెక్షన్ 90 కింద సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 3, సబ్సెక్షన్ 4 కింద చాలా స్పష్టంగా దీని వీలైనంత త్వరలో కేంద్ర ప్రభుత్వము బహుళార్థ సాధక ప్రాజెక్టును పోలవరంను కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలని స్పష్టంగా ఉంది. దాని 2014 నుంచి 2026 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదో ఫస్ట్ ఫేజ్కి దానికి వచ్చేసి సెకండ్ ఫేజ్ అయితే ఫుల్గా రావాలి 150 అడుగులు. 150 అడుగులు కాకుండా 130 అడుగుల కానే చేస్తాడంట, మళ్ళీ చేస్తాడంట. అంటే ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే అవుతుంది. దానికి మళ్ళీ 12 సంవత్సరాలు ఏదో రేపు డెడ్ లైన్ పెట్టాడు, అది కూడా నెక్స్ట్ ఆగస్ట్ అని చెప్పేసి 2027. కాబట్టి విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. ఇక మిగతా 1 by 1 మనం చూసుకుంటే, ఇంతకుముందు వారు చెప్పినట్లు మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని పెద్దలు ఎప్పుడని చెప్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని. ఈరోజు రైతు ఏ ప్రాంతంలో చూసినా వారు చెప్పినట్టు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది పొగాకు కావచ్చు, తోతాపురి మామిడి కావచ్చు, గుంటూరు మిర్చి కావచ్చు, బుడ్డ శనగ కావచ్చు, ఉల్లి కావచ్చు, పసుపు కావచ్చు, అరటి కావచ్చు, టమోటా కావచ్చు, ఏ పంటకు అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. మామిడికాయలు మాగి కింద పడిపోతుంటే చూస్తూ ఉంటాడు. పశువులకు వచ్చేసేస్తున్నారు, ఉల్లి కానీ మిగతా టమోటా కానీ పశువులకు వచ్చేసేస్తున్నారు. ప్రభుత్వం ఏమో మీనమేషాలు లెక్కిస్తూ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్స్, ప్రేమలేఖలు రాసుకుంటూ ఉంది. కాబట్టి వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. రైతుల ఆత్మహత్యల్లో చిన్న రాష్ట్రమైనప్పటికీ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రమై కూడా రైతుల ఆత్మహత్యల సంఖ్యలో. కాబట్టి రైతులు రగిలిపోతున్నారు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉడికిపోతున్నారు, విద్యార్థులు కోపంతో ఉన్నారు. ఇంతకుముందు వారు చెప్పినట్లు దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పేరు చెప్పొచ్చు, విద్యా దీవెన, విద్యా వసతి దీవెన, ఏమేనండి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల కింద 7,000 కోట్ల రూపాయలు బకాయిలు. కళాశాల యాజమాన్యాలు వచ్చేసి సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళు లబోదిమని వాళ్ళు మొత్తుకుంటున్నారు. పిల్లల మీద వచ్చేసి కట్టమని చెప్పేసి పిల్లల మీద ప్రెజర్ చేస్తున్నారు. సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. సర్టిఫికెట్ లేకపోతే పైసలకు పోలేకపోతున్నారు, ఉద్యోగాలకు పోలేకపోతున్నారు. పిల్లలు వాళ్ళ తండ్రులు గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి విద్యార్థి లోకం మొత్తం ఉన్నత చదువు ఉసురు తీసేశారు. దాని తర్వాత వచ్చేసి ఇక ఆరోగ్యశ్రీ, అనారోగ్యశ్రీ అయిపోయింది. 3 నెలలకోసారి, 4 నెలలకోసారి ఆరోగ్యశ్రీ సిబ్బంది వాళ్ళు వచ్చేసి వాళ్ళకు పెండింగ్ బకాయిలు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు వచ్చేసి స్ట్రైక్ చేస్తామంటారు, నిరసన. కాబట్టి ఆరోగ్యశ్రీ, అనారోగ్యశ్రీ అయిపోయింది. ఇంతకుముందు వారు చెప్పినట్లు ఒక్క కొత్త పెన్షన్ లేదు, ఒక్క కొత్త ఇల్లు ఇవ్వలేదు, ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు. పేదలకు ఒక సెంటు భూమి ఇవ్వలేదు, కొత్తగా ఒక్క ఇల్లు కట్టలేదు. ఈ 2 సంవత్సరాలలో ఏదో అంతకుముందు రకరకాల పేర్లతో వచ్చేసి పెండింగ్లో నుండి కొన్ని ఇచ్చారు తప్పనిచ్చేసి కొత్తగా ఒక ఇల్లు శాంక్షన్ చేయలేదు, ఒక ఇల్లు కట్టలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇక పేరు మాట్లాడితే 2047కు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సంతోషానంద, సంపదాంధ్ర అని పడికట్టు పదాలన్నీ చెప్పేసేసి మాట్లాడమే. అక్కడ చూసే ఊర్లలో పరిస్థితి చూస్తే మురికాంధ్ర, ఎక్కడ చూసినా మురికాంధ్ర. మొత్తం డ్రైనేజీ కాలువలు ప్లాస్టిక్ వస్తువులతో, చెత్తా చెదారంతో
పందులు, కుక్కలు, ఈగలు, దోమలు, ఆవులు సహజీవనం చేస్తున్నారు మనుషులు. నగర కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో, పంచాయతీల్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయింది పారిశుద్ధ్యం పరిస్థితి. నేను మా మేజర్ పంచాయతీ వేంపల్లోనే దాని మీద 4 సార్లు వచ్చేసి ధర్నాలు చేయడం జరిగింది. అయినా కానీ ఆ ధర్నా చేసిన 2 నాళ్ళు వచ్చేసి చేయడము మళ్ళా మామూలే. కారణం ఆ పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు 3 నెలలు 4 నెలలు ఇవ్వరు. ఏం కంట్రోల్ వస్తుంది? వాళ్ళతో పనిచేసే శక్తి లేదు. వచ్చేసి పేరుకేమో ఇక్కడ స్వచ్ఛాంధ్ర, నెలకు ఒక వారం వచ్చేసి సెకండ్ సాటర్డేనా థర్డ్ సాటర్డే ఉన్నాం. ఆ రోజు పోజులు కొట్టేది, ఫోటోలు వేయించుకునేది. కాబట్టి రాష్ట్రం వచ్చేసి మురికాంధ్ర అయిపోయింది. ఇక అవినీతి విచ్చలవిడి అయిపోయింది. ఏ ఆఫీస్కి అవ్వండి, పోలీస్ స్టేషన్కి పోయినా, ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కి పోయినా, ఎంపీడీ ఆఫీస్కి పోయినా విచ్చలవిడి అవినీతి వచ్చేసి గతంలో వచ్చేసి ఉన్నదానికంటే అనేక రెట్లు పెరిగింది. ఇక కక్ష రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు చేసే 150 11కి వచ్చాడు తెలిసి కూడా అంతకు మించి కక్ష రాజకీయాలు చేస్తున్నారు. దానికి ముందు వచ్చేసి కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని వాళ్ళ యొక్క మీడియాలో వాని గురించి రాయడము, ఆ విధంగా వచ్చేసి కచ్చ చేయడము, మళ్ళా దానికి వచ్చేసి దాని యొక్క సమర్థించుకునేదానికి మళ్ళీ ఒక నేరేషన్. దాని తర్వాత మెడికల్ కాలేజ్ గురించి చెప్పారు. తర్వాత సలహాదారులు ఎంతమంది ఉన్నారు? సలహాదారులు వాళ్ళ గతంలో కొన్ని పేర్లు తెలియదు, ఇప్పుడు పేర్లు కూడా తెలియవు. ఒక్కొరికి నెలకు 3 లక్షలు 4 లక్షలు స్వాహాదారులు. తర్వాత దుబారా, విచ్చలవిడి దుబారా. మనకు యాక్చువల్గా విదురదేవుడు చెప్పింది ఏమి? 7 వ్యసనాల్లో ఒక వ్యసనం దుబారా. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రలదనంబు, దండంబు పరుషధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత అనేడు 7 వ్యసనముల జనదు తగుల అని చెప్పేసి మహాభారతంలో విదురదేవుడు చెప్పిన 7 వ్యసనాల్లో దుబారా ఒకటి. ఆ దుబారా విపరీతంగా జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా కుంభకోణాలు, ల్యాండ్, శాండ్, మైను, వైను. జిల్లా పేపర్లు చూస్తే వాళ్ళకు అనుకూలమైన మీడియానే వాళ్ళకు కూడా విరక్తి కలిగి వాళ్ళే రాస్తున్నారు. ఏ జిల్లా పేజీ చూసినా కానీ శాండ్ మైనింగు, ల్యాండ్ మైనింగు, ఎర్ర మట్టికి ఎర్ర చందనం. కాబట్టి విపరీతమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. ఓవరాల్గా పరిస్థితి సవతుల పోరైపోయింది. ఈ 2 పార్టీల మధ్య ఉచితంగా సినిమా చూపిస్తున్నారు. సవతుల పోరు. దానికి అంతకంటే మంచి పేరు లేదేమనిపిస్తుంది. ఇదే డ్రామా అయిపోయింది, సినిమా అయిపోయింది. వచ్చేసి వాళ్ళ మీడియా వాళ్ళకు సపోర్టు, ఈయన మీడియా లార్జెస్ట్ సర్క్యులేషన్ మీడియా. ఈరోజు వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు 73 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ సోదిలేకి లేకుండా పోతుందంటే కారణం వచ్చేసి వీళ్ళ గొప్పతనం కాదు, మీడియా గొప్పతనం. రాష్ట్రంలో లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండే మీడియాలో 2 మీడియాలేమో వాళ్ళకు, ఒక మీడియానేమో వీళ్ళకు. ఇంకా మిగతా వచ్చేసి సోషల్ మీడియా అటువంటిది. అది ఇంక దానికి కూడా ఆర్థిక సహాయము, ఆర్థిక బలం అవసరము. దానికి ఆర్థిక బలం ఎంత ఉంటే అంత సోషల్ మీడియా. కాబట్టి ప్రధానంగా ఈరోజు ఇదే అంశాలు, నేను చెప్పిన అంశాల్లోనే ప్రతి అంశం మీద ఎలాబొరేట్గా ఈరోజు నా ప్రెస్ మీటింగ్ లేదు అనబట్టదు. ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే టీవీలకు పంపిస్తాను, ఎవ్రీడే ప్రింట్ మీడియాకి పంపిస్తాను, ఎవ్రీ సోషల్ మీడియా పంపిస్తాను. నేను పంపించింది ప్రింట్ మీడియాలో సాక్షి పేపర్ అస్సలు వేయడు, నా వార్త వేయడు. మిగతా పేపర్లు వచ్చేసి టీడీపీకి అనుకూలమైన మీడియాలో జిల్లా ఎడిషన్లో 4 వాక్యాలు వేస్తాడు, స్టేట్ ఎడిషన్లో వేయడు, 4 ముక్కలు వేస్తాడు. అరంజరోధన అయిపోతుంది. ఏమి చేయాలో అరంజరోధన. ఇక్కడే ప్రెస్ మీటింగ్ పెట్టినా, అక్కడే ప్రెస్ మీటింగ్ పెట్టినా. నేను కనీసం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ రాష్ట్ర మీడియా చైర్మన్, ఆవిడ వచ్చేసి పీసీసీ ప్రెసిడెంట్, నేను మీడియా చైర్మన్. ఆవిడ తర్వాత 2వ ప్లేస్లో ఉన్నాను, మీడియా చైర్మన్ ఉన్నాను. కనీసం మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మను, మాజీ 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మను, ఇప్పుడు ఏపీసీసీ మీడియా చైర్మను. సబ్జెక్టు వైజ్గా, ఇష్యూ వైజ్గా మ్యాటర్ ఉంటుంది.
కనీసం ఆ యొక్క పదవి కన్నా విలువ వేరు. ఏం చేయాలో వచ్చేసి అర్థం కాని పరిస్థితి. ఆ విధంగా ఈరోజు నాకు తెలిసి రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉండేది టీడీపీ కాదు, జగన్ కాదు, ఈరోజు మీడియా నడిపిస్తూ ఉంది. ఆ స్థాయిలో ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇదే మేము మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడిన మాటలు వచ్చేసి ఇదే కన్నా స్టేట్ ఎడిషన్లో లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండే పేపర్స్లో ఫస్ట్ పేజీలో ఫోటోలతో సహా మీ ఫోటోలు మా ఫోటోలు వేసి రేపు ఏమని చెప్పండి, ఒక్కసారి తలకిందులు అవుతుంది రాష్ట్రమే. వేసేవాడు ఎవరు? జిల్లా ఎడిషన్లు వేస్తే ఆడికి లక్ష్మణ్ రెడ్డి గారు దానికి 10 సార్లు ఫోన్ చేసి రకరకాల టచ్లో ఉంటాడు కాబట్టి వేస్తే జిల్లా ఎడిషన్లో కొన్ని వేస్తే వేస్తారు. కొన్ని సందర్భాల్లో విశాలాంధ్ర ప్రజాశక్తి వాళ్ళు వేస్తారు. కానీ ఈ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండవు. వచ్చిన సమస్యల్లో ఇప్పుడు మెయిన్ సమస్య ఇది. ఇంకా సోషల్ మీడియాలో మీరు చెప్పినట్లు దానికి ఆర్థిక బలము, అంగబలము. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఒక మాట అంటే తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో నేను 100 సార్లు అంటా అని చెప్పేసి దానికి మళ్ళా ఈ విధంగా తయారైపోయింది. ఏది ఏమైనా మన పోరాటం ఆగకూడదు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ఒక క్లాస్లో పిల్లలు ఉంటారు, డిస్టింక్షన్ వచ్చిన పిల్లలు ఉంటారు, ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలు ఉంటారు, సెకండ్ క్లాస్ వచ్చిన పిల్లలు ఉంటారు, ఆడికాడికి పాస్ అయిన పిల్లలు ఉంటారు, ఫెయిల్ అయిన పిల్లలు ఉంటారు. ఈనాడు మన కంపారిజన్, ఒక ఆయనకు 30 మార్కులు వచ్చినాయి, ఇంకొక ఆయనకు వీళ్ళేమో 35 మార్కులు వేశారు లక్ష్మణరావు గారు, ఆయన 50 మార్కులు ఇష్టం లేకుండా ఆయన వేశాడు. మిగతా వాళ్ళకి వచ్చేసి 60 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 75 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రంగంలోకి రావడం లేదు. ఈ 30 మార్కులు 35 మార్కులను కంపేర్ చేసుకుంటే ఆయనకంటే ఈయన బెటరని ఈ విధంగా వీళ్ళిద్దరి గురించి మనము కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏదేమైనా ఎల్లకాలము సాగదు. చరిత్రలో అనేక సందర్భాల్లో చరిత్ర గతిని మార్చినటువంటి సందర్భాల్లో ప్రజావేదికలు, మీడియా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఏం నిరాశ పడకుండా ప్రస్తుతానికి నా అభిప్రాయం వచ్చేసి జగన్కు 30 మార్కులు, వీరు చెప్పినట్లు చంద్రబాబు ప్రభుత్వానికి 35 మార్కులు, నేను కూడా 35 వేస్తాను. కొన్ని పాజిటివ్ చెప్పాను కాబట్టి 35 ఆడికాడికి పాస్. కానీ నీలం సంజీవ్ రెడ్డి కానుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు తీసుకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో అందరూ కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళే, సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా కాదు, అందరూ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, కొంత డిస్టింక్షన్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కంపారిజన్కి రావడంలే, ఎందుకంటే పాత చరిత్ర కాబట్టి. ఈ రీసెంట్గా ఉంది కాబట్టి వీళ్ళిద్దరిదే కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఎల్లకాలం ఇట్నే సాగదు కాబట్టి ఇది ఓవరాల్గా ఇంకా చెప్పుకుంటూ పోతే నేను చెప్పాను కదా, కొండవీటి చాంతాడులో ఎన్నో ఉంటాయి. కాబట్టి మనము మరొకసారి చర్చించుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా ఈయన ఆర్డినరీ పాస్, ఆడికాడికి పాస్, ఆయన ఫెయిల్. ఇది ఓవరాల్ నా అసెస్మెంట్.